హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్కి అత్యంత కీలకమైన బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే అది హెన్రిచ్ క్లాసెన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2023లో ఇతడు ఒక్కడే ఎస్ఆర్ఎస్ తరపున అద్భుతంగా ఆడాడు. సో ఇతడైతే సౌత్ ఆఫ్రికా T20 లీగ్ ఫస్ట్ మ్యాచ్లోనే చెలరేగిపోయాడు. సో ఇతడి ఇన్నింగ్స్ నచ్చిన వారంతా అయితే ఒక వీడియోని అయితే ఒక లైక్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ ఎర్లీ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్తే ఐపీఎల్ అయితే అనౌన్స్ అయిపోయింది. మార్చిలో ఐపీఎల్ జరగబోతుంది ఎండింగ్లో అండ్ మే వరకు కొనసాగుతుంది. దాదాపు 2.5 నెలలు ఉండే అవకాశం ఉంది. అండ్ ఆలోపు సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో సెకండ్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ ఎలాగో వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. సెకండ్ మ్యాచ్లో మనకు ఎల్ఎస్జీ అండ్ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్స్ అక్కడ ఉన్న టీమ్స్ అయితే జరిగాయి. దీంట్లో ఎల్ఎస్జీ తరపున ఆడినటువంటి హెన్రిచ్ క్లాసెన్ 85 రన్స్ కొట్టాడు 35 బాల్స్లో, 8 సిక్స్లు 4 ఫోర్లతో గెలిపించాడు. వాళ్ళు 200 పైన కొట్టినా కూడా ముంబై ఇండియన్స్ టీం 200 పైన కొట్టారు. కాకపోతే ఎల్ఎస్జీ టీం అయితే డక్వర్త్ లూయిస్ పద్ధతిలో గెలిచింది. ఇందులో హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే అద్భుతంగా ఆడాడని చెప్పొచ్చు. 8 సిక్స్లు 4 ఫోర్లతో గెలిపించాడు. సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు. 170 పైన టార్గెట్లో సగం ఇతడే జస్ట్ 35 బాల్స్లో కొట్టేశాడు. అండ్ అదేవిధంగా ఇంకొక మిస్టరీ స్పిన్నర్ అండ్ ఇప్పుడు మనకైతే హెన్రిచ్ క్లాసెన్ ప్లేస్ కన్ఫర్మ్ విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఎస్ఆర్హెచ్లో. అండ్ వనిందు హసరంగా అయితే జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో 7 వికెట్లు తీయడం జరిగింది ఇతని మిస్టరీ స్పిన్తోని. సో నాకు తెలిసి ఇద్దరు ఖచ్చితంగా ఆడాలని నేనైతే అనుకుంటున్నాను ప్లేయింగ్ 11లో. ఎందుకంటే హసరంగా స్పిన్లో సూపర్గా రాణిస్తున్నాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ని అయితే మళ్ళీ బాధేశారు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో. ఇతడు వికెట్ అయితే తీయలేదు. అండ్ వాషింగ్టన్ సుందర్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇస్తాడా నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో మొత్తానికైతే ఇలా ఉంది ప్రజెంట్గా వీళ్ళ ఫామ్ అయితే.